అబ్బాయి అమ్మాయి అన్నది తెలుసుకోవచ్చా? ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని మధ్యన జైల్లో పెడతారనమాట. మనకు ఇండియాలో సెక్స్ డిటర్మినేషన్, ఆ సెక్స్ అనే పదమే రాకూడదు యాక్చువల్గా. ఎందుకంటే సెక్స్ రేషియో అని ఒకటి ఉంది. అంటే ఎంతమంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుంది, మనకు బ్యాలెన్సింగ్ తగ్గిపోతుంది. సో మనము వీఆర్ హ్యాపీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు తర్వాత వీఆర్ థర్డ్ పొజిషన్. అంటే వీఆర్ మెయింటైన్ గుడ్ సెక్స్ రేషియో. అంటే అబ్బాయిలకు తగినట్టు అమ్మాయిలు ఉన్నారు, ఏదో కొంచెం తక్కువలో ఉన్నారు అనమాట. కేరళలో ఎక్కువ ఉన్నారు ఇంకా అమ్మాయిలు. సో వీళ్ళు 1000 ఉంటే వాళ్ళు 1084 సంథింగ్ అంతమంది ఉన్నారనమాట. ఇది ఒక నెక్స్ట్ కేరళ, తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంది కూడా పర్వాలేదు. వర్స్ట్ హర్యానా, యూపీ, పంజాబ్ వాళ్ళలో 1000 మేల్స్ లో 1000 అబ్బాయిల్లో 850, 840 అమ్మాయిలు ఉన్నారన్నమాట. 200 ఆఫ్ డిఫరెన్స్. 200 ఏమవుతుందండి అప్పుడు, అమ్మాయిల్ని ఎత్తుకుపోవడము, రేపులు చేయడము, ఏమంటారు, ఒక అబ్బాయికి 2 అమ్మాయిలు అలా అలా ఉంటదన్నమాట. కాదు, ఒక అమ్మాయికి 2 అబ్బాయిలు. సో ఆ రేషియో అదంతా డిస్టర్బ్ అయిపోతుంది. మనము ఇది ఇనిషియల్ స్టేజ్ లోనే కట్టెలు చేయాలి. ఎక్కువ అయిపోయింది అనుకోండి, అమ్మాయిలు ట్రాప్ చేయడం అలా అంతా ఉంటాయన్నమాట. సో దీన్ని సెక్స్ డిటర్మినేషన్ అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అసలు చేయము. IVF లోనూ చేయము, నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా అస్సలు చేయము అనమాట.